హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు మన ఎలీస్ గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్ ప్లాంట్స్ చూపిస్తానండి. దట్టు ఫ్లవర్స్తో ఉన్నవే చూపించగలుగుతాను, ఫ్లవర్స్తో లేనివి కూడా ఉన్నాయి. ఇది జస్ట్ ఒక చిన్న కటింగ్ ఒక ఆంటీ ఇస్తే పెట్టానండి. ఎంత బాగా ఎదిగిందో చూడండి. ఇది నాటు గులాబీ, పింక్ కలర్. ఇది చిన్న చిన్న సైజు అన్నమాట. ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది కొమ్మతో బ్రతికింది కదా, చాలా సంతోషం అనిపిస్తుంది మొక్కను చూసినప్పుడల్లా. ఇది వైట్ ఫ్లవర్స్ అండి. ఇది తీగ జాతి కాదు, మొక్క లాంటిదే. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇది బ్యూటిఫుల్ కలర్ అండి. డిసెంబర్లో ఒక వెరైటీ అంట ఇది. మరి అలాగే ఇక్కడ ఉంది చూసారా, ఇది బగడబంతి. గార్డెన్లో హైబిస్కస్ కలెక్షన్ కూడా బాగానే ఉందండి. హైబిస్కస్లో ఉన్న కలర్స్ చూపిస్తాను మీకు. ఇది అయితే మినీ హైబిస్కస్ అండి, పింక్. ఇది మెరూన్ కలర్ రోజ్ అండి. ఇది వింకా ఫ్లవర్స్ అంటారు కదా, బిల్లగనేరు వైట్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర. విడుస్తూ ఉన్నటువంటి ఇది రస్ట్ కలర్ అండి. ఇది హైబిస్కస్ రస్ట్ కలర్. ఈ రెయిన్ లీలీస్ అయితే 5 కలర్స్ ఉన్నాయి. ఇది పింక్లో ఇది పెద్ద, ఇంకో పింక్లో చిన్న. ఇది గన్నేరు బిస్కెట్ కలర్. ఈ కాశీరత్నం పువ్వులండి, సైప్రస్ వైన్ అంటారు కదా అది. ఇంకో ఇలా ఎక్కిద్దామని చూడండి, దీన్ని ఇలా పెట్టాను. ఇది ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వింకాలో ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్. బిస్కెట్ కలర్ రెయిన్ లిల్లీ. ఇవి ర్యాంతస్ మల్లెపూలు ఇప్పుడు కూడా పూస్తున్నాయి. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర మొత్తం. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి టెక్సాసెస్ మళ్ళీ మగ్గులు వేసేసింది, పూలు పూసేస్తుంది. ఇది గోల్డెన్ పెండ్ అండి. ఇది వచ్చేసి మనకి పాలినేషన్కి చక్కగా ఉపయోగపడుతుంది ప్లాంట్. ఇది మల్లెలో తొప్పగా ఉంటుంది కదా, ఆ మల్లె అండి. ఇది ఇవైతే రకరకాల కలర్స్ ఉన్నాయండి. ఇదైతే నాటు గులాబీ. ఈ రోజైతే ఈ ముద్ద మందారాలు చూడండి, ఒకటే రోజు 3 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. రియల్లీ చూడడానికైతే చాలా కన్నుల పండుగగా ఉందండి. చిన్న చెట్టే కానీ చూడండి ఎంత బాగా వచ్చాయో. రత్నం అండి, సైప్రస్ వైన్ అంటారు కదా అవి. మీరు బ్యాంబూ ఏదైనా ఉంటే ఇలా వంచి పెట్టుకుని ఇలా ఎక్కించుకోండి. సో ఇది చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్. రోజు ఆగస్టు 13th అండి. ఈరోజు కూడా నా గార్డెన్లో మల్లె మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసరికి గులాబీలు, ఇంకా కొన్ని పూయలేదు.
బగడబంతులు ఇప్పుడు చాలా పూసాయి. చూడండి మందార ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ముద్ద మందార కూడా నాకు చాలా ఇష్టం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాధా మనోహరాలు ఇప్పుడే వస్తున్నాయండి. ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయి. ఇవి రెయిన్ లిల్లీస్ అయితే 4 ఉన్నాయి. ఇంకా వైట్ ఎంత బాగుంటుందో. లిల్లీస్ పూస్తున్నాయి. దీన్ని నేను పెట్టిన తర్వాత ఇన్ని బర్డ్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ముద్దది ఇలా డబుల్ కలరు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు పెయింట్ వేసినట్టే ఉంటుంది. ఇవన్నీ విడిచిన తర్వాత నేను మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో ఈ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేస్తానండి, తప్పకుండా యాడ్ చేస్తాను. ఇవైతే చాలా కలర్సే ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ నా దగ్గర. ఏమన్నా బాటిల్స్ ఉంటే కనుక ఇలాంటివి మనం ఇలా హ్యాంగింగ్ పాట్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ మాస్ రోజెస్ అలాంటివన్నీ పెట్టుకుని చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇవైతే మీరు ట్రై చేయండి, కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది రెయిన్ లిల్లీస్ పింక్. ఈ పెటూనియాస్ గురించి అయితే వర్ణించలేమండి. ఇవి కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అసలు ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ వైట్ అయితే ప్లెజెంట్గా, పింక్ అసలు చాలా బాగుంటుందండి. ఇది అయితే హైడ్రాంజియా అండి, అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చెప్పలేము దీని అందాన్ని, చాలా బాగుంటుందండి. 2 ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే దాన్ని ఏమంటారు, నాటు గులాబీ. ఇది మందార వేరే వాళ్ళు కొనమంటే కొన్నాను, కానీ ఇది నా దగ్గర ఇప్పటికీ చాలా ఫ్లవర్స్ పూసేసిందండి. ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.